చూద్దాం. హలో గైస్, మీ అందరికి ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. మా అన్న మీ అందరికి తెలుసు కదా, మొన్నటి నుండి ప్రతి వీడియోలో కనబడుతుండు కదా మురళి అన్న అన్నమాట. మేము ముద్దుగా ఏమని పిలుచుకుంటామంటే ఏమని పిలుస్తావురా? పోలీస్ అన్న. మొన్న భయపెట్టిర్రు అన్నట్టు ఫస్ట్ వీడియోలనే అంత మంచి కంటెంట్లు తీస్తాడన్నమాట. మీ అందరికి టిక్ టాక్ ఫస్ట్ తెలుసో తెలియదో, టిక్ టాక్ లో అన్న అప్పుడే ఫేమస్, దుబాయ్లో ఉండే అనమాట. అప్పటి నుండి వీడియోలు చేసిండు. కానీ ఇప్పుడే 1 month బ్యాకే 75 lakhs వ్యూస్ వచ్చినాయి అన్నమాట. ఆ లోపలనే మళ్ళా 1K ఫాలోవర్స్ కూడా పూర్తయ్యారు. అదే సందర్భంగా అన్న మాతోటి సెలబ్రేషన్ పంచుకుంటా అని చెప్పేసి కేక్ కూడా తీసుకొచ్చి మా అందరినీ మీరందరు ఇలానే ఉండండి అని చెప్పేసి ఒక చిన్న సజెషన్ ఇచ్చి ఇలా చేస్తున్నాడు అనమాట. అన్న మాటల్లో ఇందాం ఈ సంతోషాన్ని మాతో పంచుకోవడం ఎలా అనిపిస్తుందో అన్న చెప్పన్న. చాలా 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 హ్యాపీ. మీ అందరికి ఎలా చాలా కృతజ్ఞతలు చెప్పాలో నాకే అర్థం కావట్లేదు. చాలా 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 మంది నన్ను ఇంతవరకు ఎవరు గుర్తించరేమో అనుకున్నాను, కానీ ప్రతి ఒక్కరు గుర్తిస్తానే ఉన్నారు. కానీ లైక్ కొట్టన్నా అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎందుకో ఏమో తెలియదు, అయినా నా వీడియోస్ చాలా వరకు చేరుకున్నారు, చూసిరు. ఆ చూసినా నాకు ఆనందం, చాలా హ్యాపీ. ఇంకా ముందు ముందు ఇలాగే కొనసాగాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలానే సపోర్ట్ చేయండి. మా దాంట్లో టీమ్ లో తెల్లోని బాగా మంది అడుగుతారు కదా, తెల్లోడు మాట్లాడతాడు. మాట్లాడరా? ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలంట ఏం మాట్లాడాలి? అలాగే నేను ఒక్కడే చెప్తున్నా అన్న, కంగ్రాచులేషన్స్ దగ్గర అన్న, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. అలాగే మా వీడియోస్ అన్ని కూడా ప్రతిసారి మంచిగా తీస్తాడు అనమాట. ఆడు ఎవడో కాదు, ఆ వెనక కొత్తుండ ఆ వీడియోలు చూడు. ఎవడు మాట్లాడుతుండగా మాట్లాడరా, గుట్టలేసినట్టున్నాడా? మంచి వీడియోలు తీస్తాడు అనమాట. అంతే మనకి ఇట్లా కంటెంట్ అట్లా. కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. వీడు మాటలు అయితే ఎట్లుంటాయంటే మొత్తం అది పాతకాలంలో ఉన్నట్టుంటే. ఒకసారి చెప్పరా. కంగ్రాచులేషన్స్ అన్న. ఇంకో రావు. ఓకే, ఇప్పుడైతే సెలబ్రేషన్ చాలు చేద్దాం అన్నమాట. ఏం చెప్పు. ఇంకా కొన్ని రోజులలో అన్నది 5K ఫాలోవర్స్ అవుతారు. అప్పుడు చాలా అంటే చాలా గ్రాండ్ గా చేద్దాం. తప్పకుండా. దగ్గర మేము చెప్తాం. ఇప్పుడు కనుక 5K ఫాలోవర్స్ కావాలి, ఇలా ఇన్స్టాలో గానీ యూట్యూబ్ లో గానీ ఏం చెప్తాం రా? రెహానానికి గుండు గీతం. బాంబులకి కత్తులకి పని చెప్పమాక. రేహాన్ గానికి ఖచ్చితంగా గుండు కొట్టి ఉండదు. ఫుడ్ డొనేషన్ ప్లస్ గుండు కొట్టించుడు సుధారణ. ఇద్దరం చేసుకుందాం. ఇద్దరం కూడా చేద్దాం. చీనన్నకు చాలా వరకు ఫాలోవర్స్ వస్తూనే ఉన్నారు. ఇలాగే కంటిన్యూ చేయండి. ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేయండి. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కంటెంట్ ను చూడండి. చాలా చాలా రిసీవ్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. 5K కు చాలా దగ్గరలో ఉన్నాడు చీనన్న. 5K అయిన తర్వాత జస్ట్ ఒక్క 1 dayలోనే అటువంటి ఒక ప్రోగ్రామ్ పెట్టేద్దాం అనమాట. కానీ ఖచ్చితంగా మాత్రం చెప్తున్నా, ఆయనకు గుండు కొట్టించుడే. ఇది పక్క ఎవరికి? ఇద్దరికి. ఓకే, గుండు తీపిస్తాం, చూపెట్టినాక మాట్లాడదాం. ఇప్పుడైతే సెలబ్రేషన్ చాలు చేద్దాం. దానికి అగ్గి పెట్టేది తెచ్చినావా లేదా? రేహాన్ లాల్ గడ అగ్గి పెట్టేదా అంటే ఇది తెచ్చి ఏం చలాట్కి వచ్చినావురా? ఏ అన్ననే ఇచ్చినా, నువ్వేనా అట్టుకొచ్చినావా? పట్రా, ఇది పెడితే భయం అవుతుంది. ఆడు పెడతాడు, ఆడు బరోబర్ మెల్ల. ఇది కూడా పెడతాడు. పెట్టు లాలా పెట్టు మెల్ల. అటు లైటర్ కొట్టలే, అంత బలం సుతం లేని. ఓ మెల్ల అరే మీద హలో గాయ్స్, ఒక స్పాట్ లోనే అయిపోయింది అన్నమాట. అనేది లేవది కావచ్చు. ఇక ఫోటోస్ వీడియో వస్తాను. నేను చెప్పలేదు వచ్చినప్పుడు చెప్పిండు చీనన్న, ఖచ్చితంగా ఇది ఉంటది. అది రాజంతుడు కాదు, అది మొత్తం ఇప్పి ఇట్లా పోయి ఇది చూద్దాం. కంగ్రాచులేషన్స్ అన్న. కొలిసి ఫస్ట్ లాలగానికి తెల్ల ఖచ్చితంగా వేస్ట్ ఏకరా లాలా పూసుడు చేసుడు పెట్టినా అనుకో ½ కిలో. ఒకసారి కంగ్రాచులేషన్స్ అన్న. ఇది 1K కదా, అట్లనే మొత్తం 10K కావాలి. 10K మంచిది అని అన్న. ఇప్పుడు పక్క 10K అయితే ఆ శివగాని గుండు ఇస్తాయి అన్నది. నీ 10K అయితే ఖచ్చితంగా ఆన్గెట్టు తెల్లవాడు కొంచెం పెట్టి ఇంకోసారి
10K మళ్ళీ పెడతా అలా వనకెట్టే కొంచెం కొంచెం ఏమి కీకోలు కాలరా ఎన్కరుతురా కేక్ కానట ఇంకా ఎన్కరుంటే సరి ఎత్తున్నా అన్న నాకని ఇట్రా దాన్ని తీరాగాక దాన్ని అనేది ఇత్తందా ఇట్లా సరే మన ఒకసారి ఇట్లా ఇత్తందా 1K ఓకే గాయస్ వీడియో అయితే పర్ఫెక్ట్ Thank you so much. ప్రతి ఒక్కరికి పేరు పేరున. ఒకటి చెప్తున్నా అందరికి స్పాట్ లా వ్యూస్ పెరిగినటువంటి ఏ వీడియోస్ కైనా గానీ ఎప్పుడైనా గానీ మనం తర్వాత పెట్టే మన వీడియోలు ఉంటాయి కదా వాటికి అంత రీచ్ రాదు. మనం ఎప్పుడు జెన్యున్ గా చేస్తున్న వీడియోస్ ఉంటాయి చూసినావా ఖచ్చితంగా మన ఫాలోవర్స్ బట్టే ఒక 5K ఉన్నా కూడా మనకు 4K అన్నటువంటి వ్యూస్ వస్తాయి. Yes. అవి సంపాదించడమే మంచిది ఉంటది అన్నమాట. ఎప్పటికీ జెన్యున్ గా వీళ్ళు చూస్తారు. ఏదన్నా వేయిందనుకో వీడియో స్పాట్ లా మళ్ళా తర్వాత అంత వ్యూస్ మనకు రావు, అంత కంటెంట్ పోదు. అప్పుడు ఎంత డిసప్పాయింట్ అవుతామంటే అంత డిసప్పాయింట్ అవుతాం. అందుకే ఉన్నంతలా సంతోషంగా ఉండాలి. ఏం చేయాలి ఖచ్చితంగా నీది 1K ఉన్నా 500 మంది చూస్తే ఏం చేయాలను సంబరపడాల్సిందే. ఇది ఎప్పుడు కానీ యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో కానీ నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠం. అది అంత స్పీడ్ లో పెరిగింది ఏం చేస్తారంటే అని పోతూనే ఉంటది. పెద్ద పెద్ద యూట్యూబర్లకే అది సాధ్యపడలేదు. అందుకే మెల్ల చూసుకుంటూ అడిగేయాలి. కొత్త యూట్యూబ్ ఛానల్ అందరికి ఇదే సజెషన్. ఓకేనా బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా అందరిని ఫాలో కొట్టండి. అలాగే ఫన్నీ రెహాన్ వ్లాగ్స్ అని ఒకటి వీడియో పెట్టిండాడు, ఛానల్ క్రియేట్ చేసిండు, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళందరూ కూడా ఉంటారు, ఖచ్చితంగా గాడు ఉంటాడు. ముందు కంటెంట్ చాలా డిఫరెంట్ గా చేయబోతున్నాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ అండ్ కామెంట్. మా గుండెని మాటల్లా గుండు కాదు నువ్వు నేను కాదు మాట్లాడు. సబ్స్క్రైబ్ నీ ఛానల్ కామెంట్ అండ్ షేర్. ఏం ఛానల్ ఇది? పన్నీర్ హ్యాండ్ బ్లాగ్స్ ఛానల్ వాడే. సరే గైస్, ఓకే, లైక్, థ్యాంక్ యూ.